హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమ్మాన్యుల్ అవుతారా? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే విన్నర్ ఎవరైతారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. టికెట్ ఫినాలే టాస్కుల్లో గ్రూప్ గేమ్ ఆడినటువంటి రీతు చౌదరి, కళ్యాణ్ పడాలా, ఇమ్మాన్యుల్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడడం కరెక్ట్ అంటారా, తప్పంటారా అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా టికెట్ ఫినాలే విన్నరు కళ్యాణ్ పడాలా అవ్వడం జరిగింది. సో కళ్యాణ్ పడాలా ఏ విధంగా అయ్యారు, సో మొత్తానికి బిగ్ బాస్ పెట్టిన టాస్కులు ఏముంది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఫైనల్గా ఎవరు మిగిలారు, కళ్యాణ్ పడాలా ఎలా గెలిచాడు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరు డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉందనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్కులు అయితే జరుగుతున్నాయి కదా. ఆ టాస్కుల్లో మనం నిన్న ఎపిసోడ్ వరకు చూస్తే టోటల్గా 5 కంటెస్టెంట్లు అయితే ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. టికెట్ ఫినాల్ రేజ్ నుంచి ఫస్ట్ సంజన అవుట్ అవుతుంది, దాని తర్వాత తనుజ అవుట్ అవుతుంది, దాని తర్వాత డిమన్ పవన్ అవుట్ అవుతాడు, దాని తర్వాత సుమన్ శెట్టి అవుట్ అవుతాడు, దాని తర్వాత బర్నీ గారు అయితే అవుట్ అయితే జరిగింది. సో నిన్న బర్నీ గారికి అన్యాయం జరిగిందంటే 100% నిన్న బర్నీ గారికి అయితే అన్యాయం అయితే జరిగింది. ఎందుకంటే నిన్న రీతు చౌదరి కావాలని ఒక రింగు తన డ్రెస్ లోపల దాపెట్టుకుంది. 24/7 లైవ్ ఎవరైతే చూస్తారో వాళ్ళకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. నిన్న రీతు చౌదరి కావాలనే ఆ రింగుని తన డ్రెస్లో దాపెట్టుకుంది. అదేవిధంగా రీతు చౌదరి పెట్టినటువంటి ట్రయాంగిల్ 100% అది తప్పు ట్రయాంగిల్. ట్రయాంగిల్ అనేది ఎటు చూసినా కూడా 3 వంకలు చూసినా స్ట్రైట్గా ఉండాలి, ఇలా వంకగా ఉండొద్దు. సో అది బిగ్ బాస్ చేసిన తప్ప అంటే 100% బిగ్ బాస్ యొక్క కార్పెంటర్ ఎవరు ఉండరో ఆ కార్పెంటర్ ఆ ట్రయాంగిల్ కరెక్ట్ అయితే చేయలేదు. సో ఇక్కడ రీతు చౌదరి తప్పు కూడా అనలేమో. అదేవిధంగా కానీ సంచాలక డిసిషన్ తీసుకునేటప్పుడు 100% ట్రయాంగిల్ చక్కగా లేదు కాబట్టి నీది తప్పు అని చెప్పింటే బాగుండేది. ఇక్కడ సంచాలకుగా సంజన గారు కూడా 100% అట్టర్ ఫ్లాప్ అయ్యారు. మొత్తానికైతే నిన్న 100% మన బర్నీ గారికి అయితే అన్యాయం జరిగిందని నాకైతే అనిపించింది. సో మీకేం అనిపించింది కింద కామెంట్ పెట్టండి. సో రీతు చౌదరి కావాలని ట్రయాంగిల్ తప్పడం కరెక్ట్ అంటారా, లేకపోతే అది స్ట్రాటజీ అంటారా అనేది మీరు కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నిన్న లైవ్ చూస్తే 100% మన ఎవరికి బర్నీ గారికి అన్యాయం జరిగిందని నాకైతే అనిపించింది. సో మీకేం అనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. మొత్తానికైతే సంజన గారు ఇమాన్యుల్ చేతిలో ఓడిపోతుంది, తనుజ గారు సుమన్ శెట్టి చేతిలో ఓడిపోతారు, డిమాండ్ పవన్ బర్నీ చేతిలో ఓడిపోతాడు, అలాగే సుమన్ శెట్టి కళ్యాణ్ చేతిలో ఓడిపోతాడు, అలాగే బర్నీ గారు అంటే అన్యాయంగా తీసుకున్నటువంటి డిసిషన్ ద్వారా బర్నీ గారు రీతు చౌదరి చేతిలో ఓడిపోవడం అయితే జరుగుతుంది. సో ఈ 5 మెంబర్స్ ఓడిపోయిన తర్వాత మిగిలింది ఎవరు? ఓన్లీ 3 కంటెస్టెంట్లు కదా. ఇవాళ ఎవరు? కళ్యాణ్ పడాలా, రీతు చౌదరి, ఇమాన్యుల్, వీళ్ళు 3 మిగులుతారు. వీళ్ళు 3కి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ టాస్క్ ఎవరికంటే రీతు చౌదరి వర్సెస్ ఇమాన్యుల్. వీళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కళ్యాణ్ పడాలతో గేమ్ ఆడాలని చెప్తారు. సో ఇక్కడ రీతు చౌదరి, ఇమాన్యుల్ వీళ్ళిద్దరు హోరాహోరీ టాస్క్ ఆడడం జరుగుతుంది. ఆ టాస్కుల్లో అనూహ్యంగా ఇమాన్యుల్ ఓడిపోవడము, రీతు చౌదరిని గెలవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ రీతు చౌదరి గెలిచిన తర్వాత రీతు చౌదరికి కళ్యాణ్ పడాలకు ఫైనల్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ ఫైనల్ టాస్క్లో గెలిచింది ఎవరంటే కళ్యాణ్ పడాల గెలిచి బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ పడాల అవ్వడం అయితే జరిగింది. కంగ్రాచులేషన్ టు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్. కళ్యాణ్ పడాల టికెట్ ఫినాలే గెలవడం తనకు ప్లస్సా మైనస్ అంటే 100% మైనసే నా దృష్టిలో. ఎందుకంటే తను విన్నర్ మెటీరియల్లో బిగ్ బాస్ హౌస్లో ఎన్నిసార్లు నామినేషన్లకు వస్తే అంత ఓటు బ్యాంక్ అనేది పెరుగుతుంది. లాస్ట్ వీక్ తను కెప్టెన్ అవడం వల్లనే ఈ వీక్ తనకు పెద్ద బొక్క అయితే పడింది. ఎందుకంటే తనకు ఓటు వేసే ఫ్యాన్స్ ఇంకా పెరిగేవాళ్ళు, సో ఇంకా పెరగలేదు. సో ఈ వారమే పెద్ద బొక్క పడ్డది. సో తన టికెట్ ఫినాల్ గెలవడం వల్ల నెక్స్ట్ వీక్ కూడా పెద్ద బొక్క అయితే పడుతుంది. 100% తనకంటూ కొత్తగా ఫ్యాన్స్ అనేది ఏర్పడాలంటే తను ఎక్కువసార్లు నామినేషన్కి వస్తేనే ఫ్యాన్స్ అనేది ఏర్పడతారు. ఎందుకంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన కంటెస్టెంట్లు మొత్తం ఆల్మోస్ట్ 8 నుంచి 10 వారాల్లో నామినేషన్కి వచ్చిన కంటెస్టెంట్లే. శివబాలాజీ కానీ, కౌశల్ మండ కానీ, రాహుల్ సిప్పిగంజ్ కానీ, అదేవిధంగా అభిజిత్ కానీ, విజయ్ సన్ని కానీ, రేవంత్ కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, నిఖిల్ కానీ ఆల్మోస్ట్ వీళ్ళందరూ 8 నుంచి 10 వారాల్లో నామినేషన్కి వచ్చిన కంటెస్టెంట్లే. వాళ్ళు నామినేషన్లకు రావడం వల్లనే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడింది. వాళ్ళకి ప్రత్యేకమైన ఫ్యాన్ పేజెస్ ఏర్పడ్డాయి. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గ్రూప్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ అనేది వాళ్ళకి సపరేట్ అనేది ఏర్పడ్డాయి. అలా ఏర్పడాలంటే ఈసారి
కళ్యాణ్ పడాలి అసలు మొన్న కెప్టెన్ అయ్యేది కాదు, అదేవిధంగా టికెట్ ఫైనల్ విన్నర్ కూడా అయ్యేదే కాదు. కానీ ఈ 2 అవడం వల్ల తనకు 100% బ్యాడ్ లక్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అని కింద కామెంట్ పెట్టండి. కళ్యాణ్ పడాల కెప్టెన్ అవడం వల్ల నామినేషన్ లేకపోవడం మైనస్ అని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా టికెట్ ఫైనల్లో విన్నర్ అవడం వల్ల తనకు మైనస్ అని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అని కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30%లో కొనసాగుతుంది. రీతు ఓటింగ్ అనేది 16%లో, సంజన ఓటింగ్ అనేది 16%లో, అదేవిధంగా మన డిమాండ్ ఓటింగ్ అనేది 14%, బర్నీ ఓటింగ్ అనేది 14%, అదేవిధంగా సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 14%లో కొనసాగుతుంది. సో వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే అది ఓన్లీ తనుజ గారు మాత్రమే. రిమైనింగ్ ఉన్న 5 కంటెస్టెంట్లో డేంజర్ జోన్లో ఉన్నారు, ఎలిమినేషన్ దగ్గర అయితే ఉన్నారు. సో వీళ్ళలో మీరు ఎవరికి ఓటేస్తున్నారో అలాగే మీ సపోర్ట్ ఎవరికి అనేది కింద కామెంట్ పెట్టండి. బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తానని చెప్పి మనకైతే అర్థమవుతుంది. సో డబుల్ ఎలిమినేషన్లో లీస్ట్లో ఉన్న 5 కంటెస్టెంట్లో ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సుమన్ శెట్టి అన్న కావచ్చు, బర్నీ అన్న కావచ్చు, డిమాండ్ అన్న కావచ్చు, రీతు చౌదరి అన్న కావచ్చు, లేకపోతే సంజన అన్న కావచ్చు. సో ఈ 5 కంటెస్టెంట్లో ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పి మనకైతే తెలుస్తుంది. సో మొత్తానికి బిగ్ బాస్ టైటిల్ విన్నరు ఎవరు గెలిచినా కూడా అంటే ముగ్గురికే ఛాన్స్ ఉంది. ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాల, అదేవిధంగా తనుజ, ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. అది ఎలా బ్రో అంటే కళ్యాణ్ పడాల గెలిస్తే కామన్ మ్యాన్ గెలిచినట్లు, అదేవిధంగా తనుజ గెలిస్తే లేడీ కంటెస్టెంట్ డైరెక్ట్ సీజన్ గెలిచినట్లు, అదేవిధంగా ఇమాన్యుయల్ గెలిస్తే ఫస్ట్ కమెడియన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినట్లు. సో మొత్తానికి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.